పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో సూపర్ టేస్టీగా సాంబార్ ఓసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా కందిపప్పుని కుక్కర్‌లో ఉడికించి స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు వాటర్‌లో నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆ తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని, మన టేస్ట్‌కి సరిపోయేంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే 2, 3 రకాలు యాడ్ చేసుకోవచ్చు. నేను సొరకాయ, ఆలుగడ్డ మాత్రం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా టమాటా కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 60-70% స్మూత్ అవ్వాలి. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మసులుతున్న టైంలో మనం పక్కకు పెట్టుకున్న పప్పు మిక్చర్ ఉంది కదా! ఆ స్మూత్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మసలనివ్వాలి. వన్స్ ముక్కలన్నీ స్మూత్ అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.